ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాడ్స్. ఐఎమ్ అఖిల్ అండ్ దిస్ ఈస్ ఉదయ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ త్రీ ఈ వీడియో త్రీ సెగ్మెంట్స్గా డివైడ్ చేసాం. సో ఫస్ట్ మ్యాచ్ రివ్యూ, సెకండ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ గేమ్, అండ్ థర్డ్ వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూస్. సో ఫస్ట్ మ్యాచ్ రివ్యూ, కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్. ఐ నో మ్యాచ్ డ్రా అయ్యింది. సో పాయింట్స్ కూడా ఎవరికి లేవు, నో పాయింట్స్. కరెంట్ పాయింట్స్ చెప్పేసి. సో నాది వచ్చేసి 21, ఉదయ్ వచ్చేసి 18. విరాట్ కోహ్లీ ఓకే. సో మ్యాచ్ ప్రివ్యూ జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటాం, అంటే ఒక ఇన్నింగ్స్ అయింది కాబట్టి. సో లెట్స్ జంప్ ఆన్ టు మ్యాచ్ రివ్యూ బిట్వీన్ కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్. సో బ్యాటింగ్ గురించి మాట్లాడే బదులు నువ్వు రెయిన్ గాడ్కి ప్రే చేసుకో, అమ్మయ్యా ఒక పాయింట్ ఎవరికి రాకుండా సేవ్ చేసుకో, లేకపోతే నాకు వచ్చే పాయింట్ అది. మ్యాచ్ అవ్వలేదు, నాకు వచ్చే పాయింట్ అది, నీకు వచ్చే పాయింట్ వేరే వాళ్ళకి వెళ్ళే పాయింట్. రెయిన్ గాడ్ సేవ్ చేసాడు. నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటా ఎండింగ్ లో, ఎన్ని క్రెడిట్స్ ఇచ్చుకుంటా. టీం గురించి మాట్లాడు. ఓకే ఓకే. సో నేను చూస్ చేసుకున్న ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య. పడేసిండు ఇట్లా, అంటే ఓకే హైయెస్ట్ స్కోర్ కాదు, బట్ ఆ స్టార్ట్ ఎట్లా ఉందంటే క్రేజీ స్టార్ట్ అసలు. అండ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఇద్దరిది 120, సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ దిస్ ఐపీఎల్. సో ఫస్ట్ వచ్చేసి మనోళ్ళది ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ. సో సెకండ్ వీళ్ళిద్దరిది. ఇంకా లాస్ట్కి కొంచెం కొట్టలేదు అని అనిపించింది, అంటే ఓపెనర్స్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చాడు, ఒక మంచి ఐలోకి తీసుకెళ్ళాడు, కానీ ఈజీగా 230, 240 స్కోర్ వెళ్ళే మ్యాచ్ ఇది. బట్ 201 కాడ అయిపోయాడు. నాకు అర్థం కాదు ఏంటంటే శశాంక్ సింగ్, నేహాల్ వదేరా ఓకే, మ్యాక్స్వెల్ ముందు రావడం ఓకే, ఏంటంటే మ్యాక్స్వెల్ పెద్ద ఇట్టారు అని, అంటే లైక్ ఆన్ పేపర్ పెద్ద ఇట్టాడు కదా, సో పెద్ద ఇట్టాడు అని తెలుసు. కానీ మార్కో యాన్సన్ ఎట్లా వచ్చాడు నేహాల్ వదేరా శశాంక్ సింగ్ కంటే ముందు. అండ్ సరే వచ్చిన తర్వాత అయినా పంపిస్తాడా అనుకుంటే తర్వాత జాష్ ఇంగ్లీష్. సో ఏమో జాష్ ఇంగ్లీష్ వచ్చి కొట్టాడు కదా 2-4. కాకపోతే ఇంకో పాయింట్ ఇక్కడ చెప్పాల్సింది, మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఓపెనర్స్ పార్ట్నర్షిప్ ఉంటుంది చూడు, అది పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ కి ఫస్ట్ వికెట్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఉంటుంది చూడు, అందులో సెకండ్ థర్డ్ ప్లేస్ లోనే ఉంది. ఇంకా నా బౌలింగ్ గురించి వెళ్తే, నేను చూస్ చేసుకున్న బౌలర్ హర్షిత్ రాణా. నిన్న అఖిల్ చెప్తూనే ఉన్నాడు, నువ్వు బ్యాట్స్మెన్ చూస్ చేసుకుంటే వాళ్ళ ఫామ్ పెరుగుతుంది, బౌలర్ని చూస్ చేసుకుంటే వాళ్ళ ఫామ్ పోతుంది అని చెప్పి. ఎట్లా కొట్టిర్రంటే వాడు దానిలో, అంటే వాడు ఒక్కడి దానిలోనే కాదు, మిగిలిన వాళ్ళందరిలో స్టార్టింగ్ లో ఫుల్ కొట్టిర్రు అనమాట. ఐ ఎక్స్పెక్టెడ్ లైక్ నార్మల్ గా స్కోర్ చూపించింది అబౌవ్ 230 ఆ టైప్ లో వస్తుంది అని చెప్పి, కానీ లాస్ట్ 6 overs చాలా మంచిగా కంట్రోల్ చేశారు. ఎంత 48 runs ఏమో, 43 runs, అండ్ వికెట్స్ కూడా పడ్డాయి. అదే చాలా మంచి కంట్రోల్. ఒకవేళ లైక్ మ్యాచ్ నిజంగా జరిగి ఉండి పంజాబ్ గాని ఓడిపోయి ఉండుంటే వాళ్ళ నెగటివ్, అంటే ఎక్కడ వాళ్ళ మ్యాచ్ ఓడిపోయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ 6 overs అనే అవుతుండే. సో అండ్ వీళ్ళు గెలవడానికి కూడా మెయిన్ రీజన్ ఆ 6 overs అవుతుండే, ఆ 6 overs కంట్రోల్ చేశారు కాబట్టి. అవును. అండ్ ఈరోజు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ వాళ్ళు 11 స్విచ్ లేకపోతే రివర్స్ స్వీప్ షాట్స్ ఉంటాయి చూడు, కంబైన్ 11 షాట్స్ కొట్టారు. అందులో ఓవర్ 33 runs, 36 runs సిమ్రాన్ సింగ్ కొట్టాడు 6 తెలుసా అది. అది కూడా ఎవరు బౌలింగ్, నరేన్ కాదు, వరుణ్ చక్రవర్తి. 1 bounce 4 పోలేదు, అది వేరే ఉంది, అది మ్యాక్స్వెల్ దో ఎవరిదో. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లోను, నరేన్ బౌలింగ్ లోను రివర్స్ స్వీప్ కొట్టి 6. అది అంటే తెలుసు కదా నరేంది, వరుణ్ చక్రవర్తి ఎంత కష్టమైన బౌలింగ్. సో అక్కడ స్కిల్ కి మెచ్చుకోవాలి, అంటే ఆ ఫియర్ఫుల్నెస్ కి ఇంకా స్కిల్ కి బ్రేవ్ గా ఆడారు. సో ఆ షాట్స్ ఆడడానికి భయపడతారు, వాళ్ళిద్దరే బ్రేవ్ గా ఆడాడు, ఇంకెవరు ఆడలే. అంటే కొట్టిన కూడా రివర్స్ షాట్స్ కొట్టిరు చూడు, దానిలో ఆ 11 టైమ్స్ తిప్పిన రిస్క్ తీసుకున్న దానిలో 3 4s వెళ్ళినాయి, 3 6s వెళ్ళినాయి. సో ఓవర్ 300 స్ట్రైక్ రేట్ తో ఆడారు, అంటే వచ్చినాయి అన్నమాట రన్స్. ఇవాళ సర్ప్రైజింగ్ థింగ్ ఏందో తెలుసా, అన్నిటికంటే రసెల్ ఆ యార్కర్స్, అమ్మా ఆ యార్కర్స్ ఏం వేసాడు తెలుసా, యార్కర్స్ అసలు. అవును, వాడు చాలా మంచి కంట్రోల్ చేసిండు. అండ్ నరేన్ ఆబ్వియస్లీ బాగానే చేసిండు. వైభవ్ ఆర్ఆర్ అది స్టార్టింగ్ అంత తెలియదు, కానీ ఎండింగ్ లో చాలా మంచి కంట్రోల్ చేసిండు. లాస్ట్ 8.5. అవును, మిగిలిన వాళ్ళందరిది నార్మల్ గా స్టార్టింగ్ లో ఎలా ఉండే అంటే అందరి 10 above, 11 above, 12 above, 13, 1350 అక్కడ ఉన్నాయి కదా, వాళ్ళవి మిగతా వాళ్ళకి వీళ్ళకి బౌలింగ్ మళ్ళీ ఇవ్వలే ఓవర్స్, మిగతా వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళందరూ కంట్రోల్ చేశారు అన్నమాట. సో అట్లా, కానీ మా దానిలో బ్యాటింగ్ ఎక్కువ ఛాన్స్ రాలేదు. ఒకటే ఓవర్ ఆడినాం, ఆ ఒక్క ఓవర్ లో సునీల్ నారాయణ ఒక 4 కొట్టిండు, అండ్ ఆ తర్వాత ఒక ఏదైతే runs వచ్చినా లేదా, మీ దానిలో అట్లా ఎన్ని రాలే. కాకపోతే ఇక్కడ మనకి రిజల్ట్ రాలే కాబట్టి
నేను నిన్ను ఏమి పొడి చేయమన్నాను, నువ్వు నన్ను అనడానికి కూడా ఛాన్స్ లేదు. కాకపోతే వరుణ్‌ని మెచ్చుకుంటా. ఒకవేళ నా మ్యాచ్ నిజంగానే బిస్కెట్ అయ్యేదనుకో, వరుణ్ చక్రవర్తి అయితే ఏంది, లేకపోతే వరుణ్ గౌడ్ అయితే ఏంది. వరుణ దేవుడు, వరుణ్ అంటున్నా. సో, నీ పాయింట్ వచ్చి నా సేవ్ పాయింట్‌ని చేసాడు. కాపాడారనమాట. నీకు పాయింట్ ఇవ్వకుండా చేశారు. అది చాలు నాకు. ఓకే. లీడింగ్‌లో ఉన్నావు అసలుకే. సో ఇంతటితో మ్యాచ్ రివ్యూ సమాప్తం. సమాప్తం. సో రాక్ పేపర్ సీజర్కి వెళ్తాం, బట్ దానికంటే ముందు పాస్. ఎందుకంటే ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. మేము ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నాం. 250 ప్లస్ ఆర్ ఫస్ట్ 250 చేయండి. అండ్ ఒకవేళ మాకు 1000 సబ్స్క్రైబర్స్ హిట్ అయ్యారనుకో, అనుకోకుండా నైట్‌కే ఇలా అప్పుడు మేము గివ్ అవేస్ ఇవ్వడం కానీ, షౌట్ అవుట్స్ ఇవ్వడం కానీ, ద బెస్ట్ పర్సన్స్‌ని సెలెక్ట్ చేసి ఇస్తామన్నమాట. అండ్ మీకు ఏమైనా నచ్చిన కంటెంట్ ఉంటే ప్లీజ్ డ్రాప్ ఇట్ ఇన్ ది కామెంట్స్ బాక్స్. Yeah. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో రేపు 2 మ్యాచెస్ ఉంటాయి. సో 2 రాక్ పేపర్ సీజర్స్ ఉంటాయి. సో ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ బిట్వీన్ ముంబై అండ్ చెప్పు లక్కీ టీమ్ లక్నో. లక్నో సూపర్ జైంట్స్. ఓకే. సో ఓకే. నేను చాలా రోజులు అయింది వార్మప్ చేయక. సో నేను యూజువల్ వార్మప్ చేస్తాను. ఎందుకు సండే వచ్చింది నాకు మళ్ళీ పాయింట్స్ ఇద్దామనా? ఓకే. లేదు ఈసారి నేనే విన్ అవుతా. 3 చూడలేదు అనుకోకు. 3 2 1 రాక్ పేపర్ సీజర్ షూట్. రాక్ పేపర్ సీజర్ షూట్. ఓకే. ముంబై మొత్తం మనకేసల్లా కొడుతుంది. దేకో ఎందుకు ఓడిపోతున్నా నేను? ముంబై నేను మ్యాచ్ ఓడిపోవడం, పాయింట్స్ పోవడానికి కూడా రీజన్ టాస్ లో ఓడిపోవడమే. ఈ రాక్ పేపర్ సీజర్ లో ఓడిపోవడం. ఎక్కువ ఏంది హెడ్ టు హెడ్ చూసుకుంటే ముంబైకి 1 ఎల్ఎస్టీ 6. సో ఇంత హారిబుల్ ఉంది కాబట్టి ముంబై హ్యావ్ ఆల్సో లాస్ట్ దేర్ both their games against LSG at Wankhede. బట్ ఇప్పుడు టేబుల్స్ టర్న్ అవుతాయి. నేను ఒక నిజం చెప్తున్నా, నేను ఒకవేళ విన్ అయ్యి ఉన్నా నేను ఎంఐ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ ఊపులో ఉన్నారు. ఒక మంచి విన్నింగ్ స్ట్రాటజీతోనే లాస్ట్ 4 మ్యాచెస్ విన్ అయ్యారు. ఈ మ్యాచ్ కూడా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నీ టీమే పైన ఉంది కాబట్టి నీ టీం గురించి చెప్పు. సో మాది ఏది అదేంటి మీ ప్రాబిలిటీ లేదు? నేను చెప్తాలే, అయినా తెలుసు. సో కరణ్ శర్మ లేడు, సేమ్ టీం ఉంటుంది. అండ్ ఒకవేళ పిచ్ కనుక స్పిన్నర్స్కి అనుకూలిస్తే ఒక ప్లేస్లో అదే సేమ్ ఒక ప్లేస్ ఎంటీ ఏంది అని అంటే విఘ్నేష్ పుత్తూర్ ఆర్ అశ్వని కుమార్, అట్లా ఎవరో ఒకరు ఆడతాడు. మోస్ట్లీ విఘ్నేష్ పుత్తూరే ఆడొచ్చు, ఎందుకంటే ఒక స్పిన్నర్ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కరణ్ శర్మ మీద క్లారిటీ లేదు కాబట్టి. సో రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చేసాడు. సో లాస్ట్ 2 మ్యాచెస్ 70 రన్స్ అనమాట. సో ఈ మ్యాచ్ కూడా రేపు అలానే ఉంటుంది. నేనే ఫామ్లోకి తెప్పించింది. రోహిత్ శర్మ తాండవం చూడబోతున్నాం అన్నాం, అది కాకపోతే సన్ రైజర్స్ మీద కూడా చూపించాడు, అది ఇంకా బాధ ఉంది. సో రేపు అట్లానే ఉంటుంది. అండ్ ఓపెనింగ్ ఇద్దరు, రోహిత్ శర్మ, రాన్ రికల్టన్ ఇద్దరు అంటే హెవీ స్టార్ట్ ఇవ్వట్లేదు కానీ బట్ ఇస్తున్నాడు. ఐడియల్ స్టార్ట్స్ అయితే ఇస్తున్నాడు ఇద్దరు. దాని తర్వాత రోహిత్ శర్మ ఆడుతుంటే నాకు రోహిత్ శర్మ అనేనా ఆడుతుంది. ఎందుకంటే అప్పుడెప్పుడో ప్రైమ్ లో ఉంటాడు చూడు రోహిత్ శర్మ, చూసుకొని సింగిల్స్ తీయడం, బౌండరీసే కాకుండా ఒక 4 పోయిన తర్వాత సింగిల్ తీయడం, లేకపోతే ఓవర్ అయిపోయేటప్పుడు అలా ఆడుతున్నాడు చూసుకొని మంచిగా. అండ్ 1 డౌన్ వీళ్ళకి 1 డౌన్ కొంచెం చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఒక మ్యాచ్లో ఏమో విల్ జాక్స్ వస్తాడు, ఇంకో మ్యాచ్లో తిలక్ వర్మ వస్తాడు, ఇంకో మ్యాచ్లో సూర్య వస్తాడు. సో వీళ్ళు నెక్స్ట్ 3 ప్లేయర్స్ వీళ్ళు అనమాట. అండ్ తర్వాత నమాందీర్, హార్దిక్ పాండ్యా, వీళ్ళిద్దరు మంచి ఫినిషర్స్ లెక్క ముంబై ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ బాగానే ఇస్తున్నారు. అండ్ దెన్ మిచెల్ శాంట్నర్. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే బుమ్రా ఇస్ హెడ్ ఆఫ్ బౌలింగ్. సో బుమ్రా ఉన్నాడు, బౌల్ట్ ఉన్నాడు, దీపక్ చహర్ ఉన్నాడు. దీపక్ చహర్, బౌల్ట్ ఇద్దరు లాస్ట్ మ్యాచ్ పవర్ ప్లేలో చాలా మంచిగా వేసాడు. సో యాజ్ యూజువల్ అట్లానే అది కాన్ఫిడెన్స్ ఇచ్చుండొచ్చు. సో నార్మల్గా బిఫోర్ ఐపీఎల్ స్టార్ట్స్ అప్పుడు బెస్ట్ బౌలింగ్ అటాక్ ఎవరికి ఉంది అని అంటే ముంబైకి ఉంది అని అన్నాడు చూడు. అది కానీ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత అరే వీళ్ళంత ఎఫెక్టివ్గా లేడు అనుకున్నారు కదా. బట్ మిడిల్ ఆఫ్ ద సీజన్కి వచ్చేసరికి వాళ్ళ ఎఫెక్టివ్నెస్ ఇప్పుడు తెలుస్తుంది. సో దే హావ్ బెస్ట్ బౌలింగ్ అండ్ దే హావ్ బెస్ట్ బ్యాటింగ్. అవును, బ్యాలెన్స్డ్ టీమ్. యా. ఓకే, మా టీం దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ ఆల్రెడీ ఫామ్ లో ఉన్న మార్క్రమ్ గురించి చెప్పనా, లేకపోతే మళ్ళీ ఫామ్ లోకి వస్తున్న మార్ష్ గురించి చెప్పనా, లేకపోతే కోల్పోయిన పూరన్ చెప్తావా? అవసరం లేదు, ఫామ్ పోలే పూరానికి. నేను వాడిని సెలెక్ట్ చేసుకుంటా, వాడి రోజు రేపు ఆడతాడు. మొన్న సెలెక్ట్ చేసుకుంటా మాట్లాడు. ఇంకా మిగతా వాళ్ళందరి గురించి పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ లైన్ మొత్తము టాప్ త్రీ మంచిగా ఆడితే మిగిలిన వాళ్ళందరూ మంచిగా ఆడతారు. అంటే స్కోర్ ఆల్రెడీ సెట్ చేసి పెడతారు కాబట్టి నేను బౌలింగ్ ఎక్కువ నమ్ముకుంటా. వీళ్ళకి అంత బిగ్ నేమ్ బౌలర్స్ అని చెప్పాను, కాకపోతే కంట్రోల్డ్ గా స్టార్టింగ్ ఎక్కువ రన్స్ ఇచ్చిన నెక్స్ట్ 10 overs చాలా కంట్రోల్డ్ గా. నీ ఫేవరెట్ ప్లేయర్ రేపు ఆడతాడా? మయాంక్ యాదవ్
నేను నేను ఓ పెట్టాను. పైన ఉంది మయాంక్ యాదవ్ కంటిన్యూస్ టు బి ఆన్ ద సైడ్ లైన్స్. హ్మ్. ఇంకా రికవర్ అవ్వలేదేమో. యా ఓకే. సైడ్ లైన్స్‌లో ఉన్నా ఏమవుతదంటే, ఇప్పుడు కొన్ని బ్యాటింగ్ కండిషన్స్ ఆర్ బౌలింగ్ కండిషన్స్ ఉంటాయి చూడు. దానిలో ఇంపాక్ట్ ప్లేయర్ కింద వాడి అవసరం ఉంటే వాడు రావడానికి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బ్యాట్స్‌మెన్ అవసరం ఉందనుకో, అని సైడ్‌కి జరిపేసి బ్యాట్స్‌మెన్‌ని తీసుకొస్తారు. సో, అలా అండ్ ఏమో చూద్దాము. ప్రీవియస్ మ్యాచెస్‌లో అదే డామినేషన్ ఉంది కదా ఎంఐ పైన ఎల్ఎస్‌జికి. అది మళ్ళీ ఉంటదో లేదో చూడాలి. అప్పుడంటే కృణాల్ పాండ్యా ఉండలే టీమ్‌లో. అందుకని చెప్పి విన్ అయింది. ఇప్పుడు వాడు లేడు కదా! ఏమవుతదో. సరే. నీ బెస్ట్ 2 ప్లేయర్స్, నా బెస్ట్ 2 ప్లేయర్స్ చూస్ చేసుకుంటా ఇక్కడుంది కాబట్టి. ఆహ్, రేపు బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ అండ్ బౌలర్ దిగ్విజయ్ సింగ్ నడ్డి. ఫామ్‌లోకి కోల్పోయి ఫామ్‌లో ఊ తీసేస్తావా? ఊ అయిపోయింది. ఫామ్‌లోకొస్తది అయిపోయింది. కదా అయిపోయింది. వాడు. ఏం కాదులే దిగ్వేష్ మీద నమ్మకం ఉందిలే. వాడు వికెట్స్ సరే. తీయకపోయినా 30, 35 రన్స్. ఆ! నాది నేను చెప్పేస్తా. రేపు చెప్పేయి. సూర్యాబాయ్ చెప్పు. సూర్యాబాయ్ సూర్యాబాయ్. అండ్ బౌలింగ్‌కొచ్చేసరికి బుమ్రా బాయ్. బౌల్ట్. అమ్మో! ఫుట్‌బాల్ ఆడుతా అంటావు. యాహ్! సో, స్కోర్స్‌తోని. ఓకే. ఇది దట్ ఈస్ మ్యాచ్ అవర్ రివ్యూ మ్యాచ్ 1. ప్రివ్యూ 1 ప్రివ్యూ between 1 యాహ్! Mumbai versus LSG. So let's jump on to rock paper scissors 2. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఈసారి లెఫ్ట్ హ్యాండ్ వామ్మో! ఓకే. ఓకే. లెఫ్ట్ హ్యాండ్. గిర్విత్. ఓకే. రాక్ ఆగు 3, 2, 1 చెప్పు. 3, 2, 1. రాక్ రాక్ పేపర్ పేపర్ సిజర్స్ సీజర్స్ షూట్. షూట్. ఆర్సీబీ 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 వాహే ఓ ఆర్సీబీ. అది ఎట్లా వస్తుంది? మా యాపిల్ కొడుతున్నావు. ఏ రాఘవేంద్రరావు అయినావు ఏంది? కానీ నేను అమ్మాయిని కాదు బాయ్. అది టేబుల్ పైన ఉంది అందుకని చెప్పేసి కొడుతున్నాం. శాపం లాగా ఇట్లా వేస్తున్నాను నేను. ఓకే మొత్తం ఆర్సీబీ ఓడిపోతుందిలే. బిస్కెట్ అయిపోవాలి. ఏంది అక్కడ హెడ్ చూసుకో. ఢిల్లీ 12 ఆర్సీబీ 19 అంట. ఢిల్లీ మీద మంచిగా కొడతారు వీళ్ళు. 1 original since 2021. Delhi have won only 2 out of 7 matches against RCB at Arun Jaitley Stadium. So అంత మంచిగా ఆర్సీబీ అని చెప్పి క్లియర్ గా చెప్తుంది. అండ్ నేను ఆర్సీబీ చూస్ చేసుకోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు అవే, అవే అవే. మ్యాచెస్ గెలుస్తున్నాడు. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు, వాళ్ళు మొన్న హోమ్ మ్యాచ్ గెలిచిరంటే మేబీ అవే మ్యాచ్ పోతుందేమో. అది కూడా ఉండొచ్చు. ఢిల్లీ కూడా స్ట్రాంగ్ టీమే అక్కడ. అదేలే కష్టం. ఏమో అంటాడు కష్టం. నాగి నాకి కాదు ఇది చెప్పాలంటే టఫ్. నేను ఆర్సీబీ కోస్తే ఆర్సీబీ వస్తుంది అందుకు. అమ్మో ఇప్పుడు ప్లీడ్ రెడ్డాను. ఇగో రెడ్ వేసుకున్నా చూడు. అమ్మో అది మెరూన్ అది. ఏ అట్లా ఓకే, ఓకే. ఆర్సీబీ వాళ్ళంతా ఏదో తెలుసుగా ఏది వేసుకున్నా అంతే. అంతే. ఓకే. మొన్న బీప్ అన్నా కదా అది వాళ్ళు ఫ్యాన్స్. ఓకే. ఇప్పుడు దాని గురించి ఎందుకులే కానీ ప్రాబబుల్ 12లోకి వెళ్తాము. దానిలో మంచిగా ఉండే ఫామ్ లో అదేంటి ఫ్యాప్ మళ్ళీ వచ్చిండా వాడి టీమ్ లో ఎందుకు ఇంక్లూడ్ చేసారు? తీసుకోవాలి మెయిన్ ప్లేయర్ లెక్క. వద్దులే ఇంజనీరింగ్ వచ్చింది కదా. నేను ఎవరిని తీసుకుంటా అంటే బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్. ఓ షెడ్ యాక్చువల్లీ టీం గురించి చెప్పిన తర్వాత ప్రాబబుల్ బెస్ట్ 2 ప్లేయర్స్ ని చూస్ చేసుకోవాలి కదా. అయినా ఏం కాదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది బ్యాట్స్మెన్ లో. నేను కరుణ్ నాయర్ చూస్ చేసుకుంటున్నా ఎందుకంటే వాడు ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఇచ్చినంత ఇంపాక్ట్ ఢిల్లీ అది ఆడింది మళ్ళీ అది ఆ రోజు ఢిల్లీలోనే ఆడాడు. ఢిల్లీలోనే ఆడాడు. సో అట్లాంటిది ఏమైనా మ్యాచ్ టర్నింగ్ నాక్స్ ఏమైనా ఆడతాడేమో చూడాలి. అండ్ కేఎల్ రాహుల్ అట్లనే సపోర్ట్ చేసి విన్ చేపిస్తే ఒక 50 నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది స్కోర్. ఇంకా స్టబ్స్ బాగానే ఆడుతున్నాడు. బౌలర్స్ కూడా మంచి బౌలర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు, అక్షర్ పటేల్ ఇంక్లూడింగ్ అండ్ కుల్దీప్ యాదవ్. అది కాకుండా మంచి ఫాస్ట్ లాస్ట్ మ్యాచ్ బెస్ట్ పర్ఫార్మర్ ముఖేష్ కుమార్ గురించి ముఖేష్ చెప్పట్లేదు. కుమార్ కూడా ఉన్నాడు. ఎక్కువ వికెట్స్ వేసాడు. అదేదో అదృష్టంలో ఏ లేదు క్రేజీ యార్కర్ ఒక యార్కర్ అయితే వేసిండు. ఎవరికి రసల్కే కదా వేసింది. రసల్కే అవును. కాదు ఆయనకి అసలు రసలేనా అనుకుంటున్నా రసల్కే వేసింది. కోల్కతాలోనే కదా ఆయనకి అసలు అర్థం కాలే. ఏ ఏంద్రా ఏం యార్కర్ రా ఇది వావ్ అని చెప్పి ఆడు అప్రిషియేట్ చేసి క్లాప్స్ కొట్టాలి. అవును. సో అది మా టీమ్. Bowler. ఫస్ట్ చూస్ చేసేసుకుంటున్నాం. బౌలర్ అమ్మా బౌలర్ దుష్మంత చమీరా వాడు మంచిగా వేస్తాడా? నాకు వాడి గురించి తెలియదు. నువ్వు తీసుకున్నాడు వేయడు కదా అందుకని. వేయడు కదా, అందుకే వాడు మంచిగా వేస్తే నేను బిస్కెట్ అవుతాయి కదా వాడు తీసుకుంటే. మన స్ట్రాటజీ రివర్స్ ఉంటుంది. నీకే బెస్ట్ కదా మంచిగా వేస్తే. అంటే ఇటు మంచిగా వేసేవాడిని తీసుకొని వాడిని చెడగొట్టినట్టు అవుతుంది కదా. బట్ దుష్మంత్
ఓ చమీరా అట్లా ఆర్ అంటావా? సమీరా. స్టార్క్‌ని ఆ! తీసుకో అయితే. అవసరం లేదు. సో, ఇందాక కేఎల్ రాహుల్ స్కోర్ 50 నుంచి స్టార్ట్ అవ్వాలి అని అన్నావు గదా! కొంచెం పైకెళ్తావా? అవసరం లేదు. నేనెళ్ళను. ఒక్కసారి ఎళ్ళు. నేనెళ్ళను. నువ్వెళ్ళను. ఒక్కసారి వెళ్ళను. ఒక్కసారి ఎళ్ళు. అక్కడ ఆ! బోత్ భువనేశ్వర్ కుమార్ అండ్ కృణాల్ పాండ్యా కెప్ట్ రాహుల్ క్వైట్ అది. సో, ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏందంటే కృణాల్ పాండ్యా లాంటి బౌలర్‌ని గూడా కొట్టలేడు కేఎల్ రాహుల్. గుర్తుపెట్టుకో. ఒక్క కృణాల్ పాండ్యా ఒక్కడి గురించి భయపడాలి. ఎందుకంటే భువనేశ్వర్ ఫస్ట్‌లో, లాస్ట్‌లో వస్తాడు అంతే. మధ్యలో మొత్తం కేఎల్ రాహుల్ తాండవం చేస్తుంటాడు. అప్పుడు కృణాల్ పాండ్యా ఉన్నాడు మాకు ఇసిరి ఆ! కొట్టడానికి. సో, అదే. వాడు ఓకే. ఒక్క ఓవర్ రన్ తీసి వదిలేస్తాడు. ఆ! హ్మ్. రేపు సేమ్ టీమే ఉంటది. హ్మ్. మేబీ రొమారియో షెపర్డ్ ప్లేస్‌లో ఎవరన్నా ఇంకొకరు రావచ్చు. ఎందుకంటే రొమారియో షెపర్డ్ 2 మ్యాచెస్ ఆడాడు. 2 మ్యాచెస్ బ్యాటింగ్ చేయలేదు. అండ్ లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ ఏసి 1 ఓవర్ 15 రన్స్ ఇచ్చాడు. సో, మేబీ వాళ్ళకి ఓకే బౌలింగ్ మనకి బానే ఉంది. ఎక్స్‌ట్రా బౌలర్ ఏమొద్దు అని అనుకుంటే జాకోబ్ బెథెల్‌ని లేదా మళ్ళా లియామ్ లివింగ్స్టన్‌ని మళ్ళా తీసుకురావచ్చు. బట్ మోస్ట్‌లీ సేమ్ టీమ్ ఉంటది. సో, నా బెస్ట్ ప్లేయర్స్ వచ్చేసి రేపు కృణాల్ పాండ్యా. లేదా కృణాల్ పాండ్యాని తీసుకోను నేను. అమ్మో! ఆహా! నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చూస్ చేసుకున్న ప్లేయర్స్ మంచి హేజిల్‌వుడ్, పెర్ఫార్మ్ చేస్తారు. హేజిల్‌వుడ్, దేవదత్ పడిక్కల్. అమ్మో! పడిక్కల్, అమ్మో! పడిక్కల్ మంచి టీమ్. రేపు మొత్తం ఆర్‌సీబీ అవే మ్యాచెస్ 5థ్ మ్యాచ్ కూడా గెలుస్తది. ఆహా! వావ్! ఆర్‌సీబీ నీకు ఇప్పటి నుంచే భయం స్టార్ట్ అయింది నాకు తెలుసు. 2 పాయింట్స్ వచ్చేసినాయి బాయ్‌కని. అదే గదా! అని కాదు. నేను టాస్ విన్ అవుతుంటే ఎగ్జాక్ట్ 8 టీమ్స్ అయితే చూస్ చేసుకుంటాను. అవే నువ్వు చూస్ చేసుకున్నావు. కానీ ఏం చేయలేను. ఓకే. ఇంతటితో మ్యాచ్ ప్రివ్యూ నెంబర్ 2 సమాప్తం. యాహ్! అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్, చేయండి షేర్, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్. యాహ్! పీస్ ఔట్. బాయ్.